ఇదిగో ఇది మా ఈశాన్ గాని ఏనుగు వాడు ఐకియాకి వెళ్ళి పట్టుకొచ్చాడు. ఇది మార్బుల్లా అనిపిస్తుంది బట్ మార్బుల్ కాదు. అలాంటి సోఫాలు లిటరల్లీ హైదరాబాద్ మొత్తం వెతికినాం. నేనే కదా టు బి హానెస్ట్ ఫుల్లీ సాటిస్ఫైడ్గా మాకు నచ్చినట్టుగా దొరకలేదు. కస్టమైజేషన్కి వెళ్ళాలి. ఇది కూడా ఒక ఆర్చ్ లెక్కనే, ఆర్చ్ లాగా ఉంటుంది. వేరే కలర్ ఎందుకని చెప్పి మేము సేమ్ ఆఫ్ వైట్ కలరే దీనికి చేపించేసి నాకు సంబంధించిన అవసరం ఒకటి కూడా ఉండదు, ఎవరిది ఉండదు. నార్మల్ బయట షాప్లో దొరికే సోపే వాడతాను ఎక్కువ. ఇక్కడ తినేటప్పుడు టీవీ చూడకూడదు, ఫోన్ చూడొచ్చు. బై ద వే మేము చాలా ప్రౌడ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మాకు నచ్చిందని. మీకు నచ్చిందో మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాగా అనిపించింది. వాడు ఆటో నడిపి హ్యాపీగా ఉన్నా పర్లేదు. ఐమ్ గుడ్. హలో గైస్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హోమ్ టూర్ వీడియో ఇది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం కూడా నేను ఈ హోమ్ టూర్ చూపించాను. అప్పుడు ఇంట్లో వర్క్ జరుగుతుంది, ఇంటీరియర్ వర్క్, వుడ్ వర్క్ జరుగుతుంది. ప్రజెంట్ ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, మేము ఎలా ప్లాన్ చేశాము, ఇల్లు చూడడానికి ఎలా ఉంది, ఈ ఇంటీరియర్ అంతా ఎవరు చేశారు అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చూసి ఇల్లు ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉన్నా బాగుందని చెప్పండి, లేదా హట్ అయిపోతాను. ठीक है, समझ गया. లెట్స్ గెట్ ఇన్సైడ్. ఓకే, హలో గైస్, వెల్కమ్ టు ఎన్బి హౌస్. సో మీరు చూసినట్టయితే ఇదే హాల్. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఇక్కడ వర్కర్స్ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు, లైక్ వుడ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఫినిష్ కంప్లీట్గా. ఒకసారి మీరు ఈ హాల్ యొక్క 360 డిగ్రీ వ్యూ వేసుకోండి. సో గైస్, ఈ ఇంట్లో ప్లాన్ చేసిన ఒక్కొక్క వస్తువు మీకు జస్ట్ శాంపుల్గా చెప్తాను, డీటెయిల్గా హోమ్ టూర్లోకి వెళ్ళను. బై ద వే ఇదంతా ప్లాన్ చేయడంలో మా ఆవిడ హస్తం కూడా ఉంది, అందుకే ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వీడియోలోకి. ఇదిగో ఈవిడే మా ఆవిడ, తన పేరు హరిత. పండు, ఈ ఇల్లంతా ప్లాన్ చేసిన దానిలో లైక్ కలర్స్, బై ద వే నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాను, కలర్లు ఇద్దరు కలిసి చేసినాం. ఓకే ఓకే ఓకే, మార్పులు చేశాము. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓవరాల్గా ఇగో ముందు ఇక్కడ నుంచి మొదలు పెడదాం. కర్టైన్స్, ఇది గ్రే కలర్ కదా, బ్రౌన్. ఈ కర్టైన్ ఎవరు ప్లాన్ చేశారు పండు? అంటే యాక్చువల్గా మనం ముందు ఒక కలర్ అనుకున్నాము, దాని తర్వాత మళ్ళీ మనకి దీనికి టీవీ ప్యానల్కి సెట్ అవుతుందని ఇది చూస్ చేసుకున్నాం. స్టార్టింగ్లో ఇది పింక్ కలర్ వచ్చింది కదా. బై ద వే ఇది సెలెక్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే వాళ్ళు క్యాటలాగ్ తీసుకొస్తారు కదా, అందులో ఒక పింక్ కలర్ ఉండేది, అది చూడడానికి వైట్ లాగా అనిపించింది. ముందు దాన్ని ఆర్డర్ చేసాము, కానీ ఒక దగ్గర పెడితే అవి పింక్లా కనబడుతుంది. దాన్ని వెంటనే మార్చి వైట్కి మార్చాము. సో ఐ థింక్ గ్రీన్ కలర్, ఇది గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో మాకు నచ్చింది, తీసుకొచ్చాము. అండ్ మీరు ఇక్కడ టీవీ ప్యానల్ చూస్తే ఇదిగో ఇది మా ఈశాన్ గాని ఏనుగు వాడు ఐకియాకి వెళ్ళి పట్టుకొచ్చాడు. సో టీవీ ప్యానల్ ఇది. సో ఇది ఎవరు ప్లాన్ చేసినప్పుడు నువ్వు కదా? ఇద్దరమే సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మనము, దాని తగ్గట్టు సేమ్ ఇలానే ఉండాలని చెప్పి సో ఇలా సెట్ చేసుకున్నాం. థింగ్ ఏంటంటే ముందు ఇద్దరం కూర్చొని గూగుల్లో సెర్చ్ చేసాము ఇల్లులు ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో ఇన్స్పిరేషన్ ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి హాలీవుడ్ సినిమాలు చూసి పెరిగిన బాగా. సో నాకు బాగా బ్రైట్ కలర్ ఉండకూడదు, లైక్ సటిల్గా ఉండాలి. అందుకే ఇది ప్లాన్ చేశాము. లక్కీలీ మా ఆవిడ కూడా అలాగే ఇష్టం, అందుకే ఈ కలర్లో మోస్ట్లీ వైట్, బ్లాక్, బ్రౌన్ ఇలా సటిల్ కలర్స్ ఉంటాయి మీకు అన్ని. టీవీ ఎలాగో బ్లాక్ ఉంటుంది, దాని వెనకాల ఇది మార్బుల్లా అనిపిస్తుంది బట్ మార్బుల్ కాదు. ఓకే, అండ్ ఇది అనుకునే ప్లాన్ చేసాం అంతే ఇప్పుడు. ఓకే, సో ఈ కలర్కి తగ్గట్టు డోర్ కర్టన్స్. ఎస్, యాక్చువల్గా అంటే ఇంట్లో వస్తువులకు తగ్గట్టుగానే డోర్ కర్టన్స్ ప్లాన్ చేసాం. ఇప్పుడు అదో కలర్ ఇదో కలర్ అయితే కాంట్రాస్ట్ అయిపోద్ది. ఇది వైట్ ఉంది కాబట్టి వైట్, అట్లానే ఈ కలర్ గ్రే కలర్ ఉంది కాబట్టి గ్రే కలర్, ఇట్లా డోర్ కర్టన్. బై ద వే మేము చాలా ప్రౌడ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మాకు నచ్చిందని. మీకు నచ్చిందో మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బాగా అనిపించింది. సో అది థింగ్. అండ్ సోఫా విషయానికి వస్తే యాక్చువల్లీ అనుకున్న కూర్చో కూర్చో యాక్చువల్లీ అనుకున్న దాని ప్రకారం ఈ సోఫాలు అనుకోలేదు. నేను నాకు చెప్పాను కదా మీకు, నేను హాలీవుడ్ సినిమాలు బాగా ఎక్కువ చూస్తాను. అందులో ఇలా కొంచెం డీప్ కానీ కిందికని ఇంకా కుషన్స్ ఉంటాయి. అలాంటి సోఫాలు లిటరల్లీ హైదరాబాద్ మొత్తం వెతికినాం,
కస్టమైజ్ చేయించుకుంటే మేబీ అయ్యేది కావచ్చు, కానీ దానికి మేము ఆ ఆప్షన్కి వెళ్ళలేదు అంత ఎందుకని చెప్పి. అంటే టైం పడితేమో అనుకున్నాం, మేము వెంటనే ఇల్లు లోపల అయిపోగానే వెంటనే ప్లాన్ చేసాము. సో అది కథ. అండ్ కింద ఇది మ్యాట్, ఫ్లోర్ మ్యాట్, ఇది పంట తెచ్చింది. కలర్ నేను చెప్పిన చూడండి, కలర్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి, సటిల్గా ఇంట్లో కలిసిపెట్టేట్టుగా. ఇదిగో ఇదండి వుడ్ వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీ ప్యానల్ వర్క్ చూడండి, వాళ్ళైతే మాకు నచ్చినట్టుగా చేశారు ఎగ్జాక్ట్గా. కాస్త కిందికి అయింది అనిపించింది మాకు, బట్ స్టిల్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఈ కబోర్డ్ ఈ డ్రాయర్ కాస్త లూజ్ ఉంది, బట్ వచ్చేస్తుంది పర్లేదు, దాన్ని కొంచెం స్క్రూ టైట్ చేయాలి, బట్ రిమైనింగ్ ఇస్ గుడ్ ఐ గెస్. సో ఇడిదికి వెళ్తే మా బాల్కనీ ఉంటుంది. సో దానిలో అంత పెద్ద ప్లాన్ చేయలేదు ఇంకా. ఆ బాల్కనీ వర్క్ అండర్ ప్రాసెస్ ఉంది, అక్కడ ఒక డెకరేషన్ ప్లాన్ చేస్తున్నాము వెరీ సూన్. అండ్ బై ద వే ఈ వాల్స్ ఏం చేస్తున్నాం పండు మనం? ఫొటోస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నామా? నిజంగా ప్లాన్ చేయి, ఫొటోస్ మంచి ఐషాడ్ గాడివి మంచిగా ఫ్యామిలీ ఫోటో పెద్దది పెట్టచ్చు. ఇప్పుడు దాకా ఒక్క ఫోటో లేదు ఇంట్లో. బై ద వే క్వశ్చన్, ఫ్యామిలీ ఫొటోస్ పెడితే బాగుంటుందా, ఏదైనా నేచర్ పెడదామా, బీచ్ ఫోటో కానీ? నేచర్ పెడితేనే బాగుంటుంది, నేచర్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఫ్యామిలీ ఫొటోస్ ఆ వాల్కి పెట్టుకోవాలి, ఏదైనా మంచిగా. ఇప్పుడు ఎంట్రన్స్ కాదు, ఇదే మనకి డోర్ మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి నేచర్ నిజంగా ఒక విండో లాగా, అంటే చూడడానికి విండో లాగా బయట బీచ్ ఉన్నట్టుగా పెడతారు కదా, విండో లాగా మామూలుగా. ఇక్కడే వాళ్ళలోనే ఇల్యూజన్ అన్నమాట, విండో లాగా ఇల్యూజన్ క్రియేట్ చేసి ఒక మ్యాప్ చేయొచ్చు యాక్చువల్గా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్లో చేయండి, ఐ డెఫినెట్లీ ప్లాన్ దట్. సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పండు, లేదా మొత్తం ఇట్లా కలిపి పెడదాం. ఫస్ట్ ఇది మెయిన్ కాబట్టి ఇది మెయిన్ హైలైట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇది హాల్, ఐ హోప్ యూ లైక్ ఇట్. మనము ఫర్దర్ ప్రాసెస్కి లోపలికి వెళ్దాం. అండ్ ఇది కూడా గోల్డ్ కలర్, మీరు చూసినట్టయితే ఇక్కడ పెద్దగా ఉంటుంది ఆర్చ్, అందుకే ఆర్చ్ లాగా ప్లాన్ చేసినాము. ఇది మా ఆవిడ ప్లాన్ యాక్చువల్గా, ఇంతకుముందు ప్లేన్ ఉండే. సో దీనికి వేరేది ఇంకొకటి చేపిద్దాం అనుకున్నాం, కానీ అది స్పేస్ ఉండదు అని చెప్పేసరికి ఇట్లా ఓన్లీ ప్లేన్గా ఆర్చ్ చేసి ఇచ్చేసాం. యా, అండ్ ఈ గోల్డ్ కలర్ నా ఐడియా, నేనే కదా పిన్న చెప్పు రైట్ చెప్పు, నేనే చేసిన ఇప్పుడు. సో ఇలా ఇది మ్యాగ్నెట్ అది తీస్తుంది అట్లా అనమాట. సో ఇలా లోపలికి వస్తే స్ట్రైట్ కిచెన్ కనబడుతుంది. ఓ బై ద వే ఇది 2 BHK ఫ్లాట్, కోజీ కంఫర్ట్గా, మరి పెద్దది కాదు మరి చిన్నది కాదు, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సో యా లోపలికి వస్తే మీరు చూసినట్టయితే ఇక్కడ పూజ గది ఉంటుంది. పూజ గదికి కూడా మీరు చూసినట్టయితే సేమ్ ఆర్చ్ ఇలా దీనికే అటాచ్ అయి ఉంటుంది, దీనికే అటాచ్ అయ్యి ఇలా ఆర్చ్ పెట్టేసాం. ఐ థింక్ ఇక్కడ ఏదైనా డిజైన్ దేవుడితో ప్లాన్ చేయొచ్చు, బట్ అది కాస్త హెవీ వర్క్లా కనబడుతుందని చెప్పి మేమే సింపుల్గా అనుకున్నాం. అవును, లోపల ఇంకా వర్క్ జరిగింది, బట్ ఇది మనం లాస్ట్లో చూద్దాం, మీకు క్లియర్గా చూపిస్తాను. యా లోపలికి వస్తే సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్లేస్, ఇక్కడే అన్నీ ఉంటాయి. ఇది కిచెన్, ఇదే డైనింగ్ ప్లేస్. ఇది పండు మేము ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి కొన్నాము, హైదరాబాద్లో ఎత్తికాము మంచివి, బట్ టు బీ హానెస్ట్ ఫుల్లీ సాటిస్ఫైడ్గా మాకు నచ్చినట్టుగా దొరకలేదు. కస్టమైజేషన్కి వెళ్ళాలి, బట్ మేము మాకు త్వరగా కావాలని చెప్పి వెళ్ళాము, ఉన్న వాటిలో మాకు నచ్చింది తీసుకొచ్చాము. ఇది మార్బుల్, ఇది మామూలు లెదర్ చైర్స్, లెదర్. ఇది సేమ్ మన డోర్ కర్టన్స్ లో మన టీవీ ప్యానల్ సేమ్ ఉంటది, ఈ కలర్ ఆ కలర్ ఎవ్రీథింగ్ సింక్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ క్రాకరీ సెట్ చూద్దాము. మీరు ఇటు వచ్చినట్టయితే, సో ఇది నువ్వే ప్లాన్ చేసినావు కాబట్టి ఈ షేప్లో కావాలని చెప్పి. యాక్చువల్గా మాకు ఇక్కడ ప్లేస్ లేదు, బై ద వే ఇది కోజీ తక్కువ ప్లేస్ ఇది. ఇక ఈ డోర్స్ తీయాలంటే మేము తీయాలి, వెరీ సూన్ పెద్ద ఇల్లు ప్లాన్ చేద్దాం మనం. లోపలికి నేను వెళ్తే ఇదిగా ఇలా, ఇది మిర్రర్ తోటి, అండ్ ఇది మిర్రర్ గుడ్ యాక్చువల్లీ. సో ఇలాంటి మిర్రర్ ఎందుకు పెట్టుకున్నామంటే లోపల ఏమున్నా మనకి బయట విజిబుల్ అవ్వవు, క్లియర్ విజిబుల్ ఉండకూడదు, క్లియర్ గా ఉండదు, బట్ లుక్ కూడా చాలా బాగుంటది ఇలాంటి. దీన్ని ఏమంటారు, ఫ్రూటెడ్ గ్లాస్ ఏదో అంటారు, మనం మర్చిపోలేదు. స్పెసిఫికేషన్స్కి అవసరం లేదు, బట్ ఐడియా అయితే ఇది. ఏం లేదండి, షాప్కి వెళ్ళండి, ముందు మీ ఐడియా ఉండాలి. వాళ్ళకి అడిగితే వాళ్ళు రకరకాలు చెప్తారు, మనకు నచ్చినట్టుగా మనం చేయించుకోవాలి. ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఉండేది మనమే కదా, సో అది. సో మనం ఇక కిచెన్లోకి వెళ్తే, సో ఇక్కడ చాలా మాడిఫికేషన్ జరిగినాయి రైట్. ప్రీవియస్లో ఇది లేదు, దీని ఏమంటారు పండు? ఇది ఏంటిది, బ్రేక్ఫాస్ట్ కౌంటర్. బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఓకే. ఇది ఇంతకుముందు లేదు, మా ఆవిడ ప్లాన్ చేసింది ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇక్కడ కుక్ చేసుకొని ఇక్కడ వస్తువులు పెట్టుకోవచ్చు, ఇంకేమైనా పెట్టుకోవచ్చు.
డైరెక్ట్ ఎంట్రీ లాగా ఉండకుండా ఇట్లా ఉంటే బాగుంటుందని ప్లాన్ చేసాం. బై ద వే ఇది మేము వేసుకున్న కుషన్స్ ఇవి. ఇంట్లో బుడ్డోడు ఉన్నాడు కాబట్టి పరిగెత్తుకుంటూ ఇలా గుద్దుకుంటూ ఉంటాడు. కొంచెం షార్ప్ ఉన్నాయి, షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి, కాస్త ఎడ్జెస్ షార్ప్ ఉందని చెప్పి షార్ప్ ఉన్నా లేకున్నా పెట్టాల్సిందే కానీ గట్టి తగులుతుంది. సో అది. సో అండ్ ఇది లైటింగ్ మీరు చూడండి, ఈ కలర్స్ కబోర్డ్ కలర్స్ అన్ని పైన హాఫ్ వైట్, కింద వీటిని ఏమంటారు దీన్ని బ్రీజ్ కలర్. సరే వాట్ ఎవర్ కలర్ ఏదైనా కావచ్చు, మీ కంటికి ఇంపుగా అనిపించి సెలెక్ట్ చేసుకోండి. మాకైతే ఇది అండ్ నచ్చింది. ఇంకొకటి ఏంటంటే కింద డార్క్ కలర్, పైన కొంచెం వైట్ అలాంటిది. ఎందుకంటే కింద కూడా వైట్ ఉంటే ఇంకా కొంచెం దుమ్ము ఎక్కువ పడడము, లేకపోతే ఏదైనా పసుపు అలాంటివి ఏమైనా పడడము అలాంటివి ఉంటాయి కాబట్టి కింద కొంచెం డార్క్ కలర్ పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. యా ఇది వీటికి లైటింగ్స్, లోపల లైటింగ్స్ ఇవన్నీ ప్లాన్ చేసినాయి. ఇది కావాలని ట్రాన్స్పరెంట్ పెట్టాము, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు, కొద్దిగా ఓపేక్ ఉంటుంది. అండ్ ఇది కూడా అంతే, ఇది ముందు నుంచే ఫిక్స్ అయి ఉంది, దీనికి కరెక్ట్గా వాళ్ళు అడ్జస్ట్ చేశారు. మొత్తంగా అయితే ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, ఓవరాల్గా మంచిగా ఫిట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కిచెన్ డైనింగ్ ఏరియా అది 360 డిగ్రీ చూసేయండి, దాంతో మీకు క్లియర్ అర్థమైపోతుంది. ఇంతకుముందు అయితే మాకు మా బోళ్ళు పట్టేటివి కాదు, అంటే పెట్టనీకి అంత ప్లేస్ లేదు కదా, ఇటు ప్లేస్ వచ్చింది కదా ఇప్పుడు ఇటు ప్లేస్ వచ్చింది కాబట్టి అడిషనల్ ప్లేస్ వచ్చింది మాకు ఇది. సో మొత్తం నిండిపోయింది, ఇవన్నీ ప్లేస్ వచ్చింది కాబట్టి సెట్ అయింది. లేకపోతే ఇంతకు ముందు ఎక్కడ చూసినా సామాన్లు ఉండేవి. అండ్ ఇక్కడ మైక్రో ఓవెన్ పెద్దది, వాటికి కావాల్సిన పవర్ సాకెట్స్ ఇక్కడే ఉన్నాయి. మైక్రో ఓవెన్ యూజ్ చేసి ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ దిస్ ఈజ్ ది ప్యాంట్రీ. ఇందులో వస్తువులు పెట్టుకోవచ్చు, అంటే సరుకులు ఎప్పటికప్పుడు ఇలా లోపల మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, లోపల చూడాల్సిన అవసరం లేదు, నచ్చిన వస్తువులు ఉంటాయి. మొత్తంగా అయితే ఇది కూడా కిచెన్కి ఎంట్రీ, ఇది కూడా ఒక ఆర్చ్ లెక్కనే, ఆర్చ్ లాగా ఉంటుంది. వేరే కలర్ ఎందుకని చెప్పి మేము సేమ్ హాఫ్ వైట్ కలరే దీనికి ఫిక్స్ చేయించేసాం. దీనికి ఇక్కడ బ్లాక్ వేసి ప్లాన్ చేయొచ్చు, కానీ ఎందుకు నచ్చలేదు. ఎందుకు వద్దని చెప్పినప్పుడు బాగానే ఉండేది బ్లాక్ వద్దు అంటే తనే చెప్పారు, వద్దు వేరే కలర్ వద్దు, ఈ కలర్ అయితేనే బెటర్ బాగుంటుంది అని చెప్పారు. డైరెక్ట్ కలిసిపోయినట్టు. అండ్ ఇక్కడైతే గ్లాస్ వచ్చింది. మెయిన్గా ఈ గ్లాస్ ఎందుకంటే మనం సింక్లో ఏదైనా వాష్ చేస్తున్నప్పుడు వాటర్ బాగా ఇటు పడుతున్నాయి. సో మెయిన్గా ఆ ప్రాబ్లం కోసమని మేము గ్లాస్ పెట్టుకున్నాము. గుడ్ యాక్చువల్లీ, ఇది తన ఇంటీరియర్ ప్లాన్ చేసిన పర్సన్ ఐడియా. అంటే మేము అది వైట్ అనుకున్నాము, ట్రాన్స్పరెంట్ అనుకున్నాం, కానీ తను వద్దు ఇదైతే బాగుంటుంది, మరి ట్రాన్స్పరెంట్ ఉండకూడదు అని చెప్పాడు. తను చెప్పినట్టే మరీ ఉండకూడదు, ఇది బాగుంది యాక్చువల్గా. మరీ ట్రాన్స్పరెంట్ కాదు, మరీ లైక్ ఓపేక్ కాదు, ఇట్స్ ఓకే ఓకే ఓకే. అండ్ దీని కింద లైట్స్ కొంచెం లుక్ యాడ్ చేస్తాయి. ఈ కింద టైల్స్ ముందు నుంచే ఉన్నాయి ఇంట్లో కొన్నప్పటి నుంచి. అండ్ ఇక్కడ ఇది మెయిన్ హైలైట్ యాక్చువల్గా. ఇది నా ఐడియా. ఇది ఊరికే ఇలా ఓపెన్గా వదిలేస్తే అంత బాగోదని చెప్పి దీన్ని ప్లాన్ చేశాము. యాక్చువల్లీ చాలా టైప్స్ ఆఫ్ లైట్స్ చూసాము, ఇలా మెరుపులు ఉన్నాయి, పావురాలు కూర్చున్నట్టు ఉన్నాయి, బట్ అంత అవసరం లేదు. ఇది కిచెన్ కాబట్టి దానికి తగ్గట్టుగా మరీ హై ఉండకూడదు, లో ఉండకూడదు, జస్ట్ లుక్ వచ్చేటట్టుగానే ఇది పెట్టాను. మళ్ళీ చూడండి కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లాక్, బట్ బాగా పడుతుంది. లైక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డెసిషన్ ఏమంటే. సో ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ వాష్ ఏరియా, ఇది హ్యాండ్ వాష్ ఏరియా మీరు చూడొచ్చు. ఇది ఇప్పుడు నువ్వే ప్లాన్ చేసినావు కదా. ఇక్కడ నార్మల్ది ఉండే, ఇదంతా ప్లాన్ చేసింది. దీన్ని మార్చుకోవచ్చు, ఇది బయటకు ఉన్నది ఎలక్ట్రానిక్ డివైస్ తోటి. ఇలాగ ఇది వైట్ అండ్ మళ్ళీ ఇక్కడ కుషన్ ఎందుకంటే షార్ప్ ఉన్నాయి, బాగుంది యాక్చువల్గా. ఇదిగో ఇక్కడ మా ఆవిడ ప్లాన్ చేసింది, ఇవన్నీ కొనుక్కొచ్చి ఇట్స్ గుడ్. ఇది కూడా వైట్, చిన్న చిన్న విషయాల్లో మంచి మోడిఫికేషన్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇది కూడా గ్రానైట్ వైట్, ఇది గ్రానైట్ వైట్ ఎందుకంటే వాటర్ పడుతుంటుంది కాబట్టి మనకి వుడ్ అంతా మంచిగా ఉండదు, వాటర్కి ఖరాబ్ అవుతుంటుంది కాబట్టి స్టోన్, మళ్ళీ ఇక్కడ కూడా స్టోన్ అనుకున్నాం. అండ్ ఇది కూడా స్టైల్గా. అండ్ నేను చెప్పాను కదా 2 BHK అని చెప్పి, ఫస్ట్ నా బెడ్రూమ్ అంటే మా బెడ్రూమ్ చూపిస్తాను, రండి లోపలికి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే మా ఆవిడ చెప్పినట్టు ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, కానీ మా బెడ్ ఆక్యుపై చేసిండు, వాడు వాళ్ళ అమ్మమ్మతో ఉంటాడు అందులో. సో ఇది చిల్డ్రన్ బెడ్ అని చెప్తారు కొనేటప్పుడు, ఫ్లాట్లు అమ్మేటప్పుడు, కానీ మళ్ళీ మిడిల్ క్లాస్కి చిల్డ్రన్కి సపరేట్ బెడ్ ఉండదు. ఇది గెస్ట్ రూమ్, అందులో మేముంటే ఇది గెస్ట్ రూమ్ అనమాట, బంధువులు వచ్చినా ఉండడానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇందులో మేము ఉంటున్నాము. ఇదిగో తగ్గట్టుగా సేమ్ కర్టెన్స్ అవి. అండ్ మీరు కబోర్డ్ చూడండి, మీరు చూసినట్టు
అయ్యో ఇది కబోర్డ్స్. ఈ కలరు రైట్ రాంగ్ నాకు తెలియదు, మాకైతే పర్లేదు అనిపించింది. ఏమంటారండి మీరు? ఇది అటు గ్రే కలర్ కాదు, ఇటు హాఫ్ వైట్ కాదు, గ్రే కలర్లో లైట్ గ్రే కలర్, సున్నంలో కలిసిపోయినట్టుగా ఉంది. ఇట్స్ ఓకే అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇది బెడ్ వెనకాల ఇది. అండ్ అన్ని రూమ్లలో ఏసీ ఉంటుంది. ఈ కాలంలో ఏసీ లేకుండా ఉండడం కష్టం కదా. కర్టన్స్ మాత్రం సేమ్ కలర్. టీవీ ఉంటుంది. ఈ టీవీ నేను వాడడం ఎక్కువ ఫోన్లోనే. ఇది మా ఆవిడ ప్లాన్ యాక్చువల్గా. ఇది కాస్త డిఫరెంట్. ఇది రోజీ గోల్డ్. ఇది ఒక పీచ్. ఇందులో అన్ని ఆమె వస్తువులే ఉంటాయి, ఆమె మేకప్ ఏ ఉంటాయి, మనదేమి ఉండదు. ఇలా తను నచ్చినట్టుగా చేయించుకుంది. జ్యువెలరీస్ పెట్టుకోవడానికైనా మేకప్ ప్రొడక్ట్స్ ఏది ఉన్నా సరే ఇది మొత్తం ఇంకా నాదే. నాకు సంబంధించిన వస్తువులు ఒకటి కూడా ఉండదు, ఎవరిది ఉండదు. దాట్స్ ద థింగ్. నేను ముఖానికి ఏం వాడతాను, నేనేం వేసుకుంటాను అంటే నార్మల్ బయట షాప్లో దొరికే సోపే వాడతాను ఎక్కువ. నా ముఖం గ్లో ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నా ముఖంలో గ్లో ఉందని మీరు అనుకుంటే నా సీక్రెట్ రెగ్యులర్గా వర్క్ చేయడము, కొద్దిపాటి ఎక్సర్సైజ్, అంతే. మంచి డైట్, నార్మల్ ఫుడ్, బయట జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. దట్స్ ద థింగ్. ముఖానికి క్రీమ్ నేను రేర్గా రాస్తాను. రెడీ? సో ఇది నా కబోర్డు. ఇలా కంప్లీట్గా నా వస్తువులు ఉంటాయి. కేవలం ఇది ఒకటే నాది. మా బుడ్డోడు వచ్చి 2.5 years కూడా చక్కగా కాలేదు అని ఈ మొత్తం ఎండిపోయిన వస్తువులు అని. నా షర్ట్లు పాయింట్లు బట్టల కన్నా వాణి ఎక్కువ ఉన్నాయి నీ కారణంగా. ఎదిగే పిల్లోడు మళ్ళీ వాడు ఇలా వేసుకుంటే రేపు వేసుకోడు. ఓకే, నో ప్రాబ్లం. నేను కొనను. ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి స్లైడ్ డోర్స్, ఇలా డోర్స్ పెట్టుకోవచ్చు. బట్ చిన్న బెడ్రూమ్ కదా, అల్మారా టైప్ అయితే మనకి ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఓపెన్ చేయలేను. నా వస్తువులు ఉంటాయి ఇలా, నా బట్టలు ఉంటాయి, రకరకాలుగా పడేసి ఉంటాయి. ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేస్తుంది. క్లోజ్ చేసేస్తున్నప్పుడు లోపల ఎట్లుంటే ఏంది, బయట కనబడతలేవు కదా. ఎన్నిసార్లు పెట్టినా నాకు కావాల్సింది ఇలా షేప్ పెట్టి లాగేసుకుంటాను నేను. ఓకే, చలో. ఇది మా బెడ్రూమ్ యాజ్ ఆఫ్ నౌ. యాక్చువల్గా మా ఈశాన్ గారి బెడ్రూమ్ ఇది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మాస్టర్ లోపల ఉన్నాడు. మాస్టర్ లోపల ఉన్నాడు. ఇది కథ. పడుకున్నా మాస్టర్. గైస్ చూసినట్టయితే ఇది మెయిన్ హాల్ ఇంట్లో, కానీ వీడు ఆక్యుపై చేసుకున్నాడు మొత్తంగా మెయిన్ బెడ్రూమ్ ఇది. ఇందులో మేము ఉండాలి, బట్ వీడు ఆక్యుపై చేసుకున్నాడు. వీళ్ళ అమ్మమ్మతో ఉంటాడు. వీడు ఎవరిని రానియడు. మీరు చూసినట్టయితే సేమ్ కలర్ అక్కడ వేసిన కబోర్డ్సే ఇక్కడ, కానీ మధ్యలో ఇది వేరే ట్రై చేశాను ఎట్లుంటుందని చెప్పి. పర్లేదని నాకు అనిపిస్తుంది. పైన ఇంకా వాడి మీద కవర్ తీయలేదు, అందుకే కాస్త అటు ఇటుగా కనబడుతుంది. పైన కవర్ తీయలేదు, పైన లేయర్ వస్తుంది ఒకటి, అది తీయలేదు. ఇది కలర్ మాత్రం. ఐ థింక్ కలర్ ఏమైనా ప్లాన్ చేయాల్సిందా లేదా అనేది ఐ స్టిల్ ఇన్ డైలమా. బట్ ఇదైతే బాగానే ఉంది, రైట్? అండ్ బెడ్కి బ్యాక్గ్రౌండ్ ఇలా. బై ద వే ఇక్కడ ఒక మేకప్ కూడా ఉంది. ఇక్కడది మిర్రర్ జస్ట్ ప్లాన్ చేశాము. ఇక్కడ కింద ఈ బాస్కెట్ చూసారా, ఇది డర్టీ క్లాత్స్ కోసం ఇలా పడేస్తారు. ఇది వాష్రూమ్ ఆఫ్ కోర్స్. ఇక్కడ ఎవరైనా రెడీ కానీకి వెనకాల లైట్ ఉంటుంది దానికోసం. కానీ ఇక్కడ ఇప్పుడు డైపర్లు, పాల డబ్బాలు అవే ఉంటాయి. ఇవన్నీ వాని వస్తువుతో నిండి ఉంటుంది. ఇది ఎప్పుడు వీడికి డాక్టర్ అంటే ఇష్టం. ఆ స్టెథోస్కోప్ ఒరిజినల్ కొన్నాడు, డూప్లికేట్ కొంటే అన్నీ ఇరగొడుతుందని ఒరిజినల్ కొనేసిన, దాన్ని వేసుకొని తిరుగుతాడు. ఇక మరి వీడు పెద్దాక డాక్టర్ అవుతారంటే నాకు హోప్స్ లేవు. అయితే మంచిది, కాకపోయినా వాడి ఇష్టం. వాడు ఆటో నడిపి హ్యాపీగా ఉన్నా పర్లేదు, ఐఎమ్ గుడ్. ఆ ఇల్లు మొత్తం చూసేశారు. రాత్రి నన్ను ఫాలో అయిపో. ఇదిగో ఇక్కడికి వెళ్ళి కిచెన్ చూశారు. ఇది కిచెన్ ఇలా ప్లాన్ చేశాము. ఎవ్రీథింగ్ పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎంత ఇంటీరియర్ ప్లాన్ చేసినా, మీరు ఎంత తోపుగాలైనా వైఫ్ సజెషన్ తీసుకోండి. ఎందుకంటే రేపు మెయింటైన్ చేసేది ఆమెనే. ఆమెకు నచ్చని ఏదైనా ఉందనుకోండి, తెలిసి పరిస్థితి ఎలా ఉంటుంది. మొత్తం నీకు నచ్చింది చెప్పండి, నీకు నచ్చినట్టే చేయించుకున్నాము. ఆమెకు నచ్చినట్టు ఆమె చేయించుకుంది. అందులో నేను కొన్ని మార్పులు చెప్పినా నాకు నచ్చినాయి కొన్ని. ఓకే, అదనమాట. సో హాల్ అంటున్నా, డైనింగ్ ప్లేస్ ఇది. ఇక్కడే తింటున్నాం కూడా. లైక్ ఈడ డైనింగ్ ప్లేస్ పెట్టుకొని హాల్లో కూర్చొని తినట్లేదు, ఇక్కడే తింటున్నాము. కొన్నిటిని మనం స్ట్రిక్ట్గా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ తినేటప్పుడు టీవీ చూడకూడదు, ఫోన్ చూడకపోతే బాగోదు. ఇక్కడికి వెళ్ళి చూస్తే నేను చెప్పాను కిందగా హాల్లో ఈ వాల్ ఖాళీ ఉంది. నాకు మీరు చెప్పండి, ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టాలా లేదా ఏదైనా పెద్ద డిజైన్ ప్లాన్ చేయాలా? లైక్ నేనేమనుకున్నా అంటే కృష్ణుడు అడవిలో కూర్చున్నట్టు, కిందంతా పచ్చటి గడ్డి, సైడ్లో వీళ్ళ చెట్టు ఇలా ఉంటుంది, పెద్ద కృష్ణుడు
పెద్ద కృష్ణుడు ఇలా పడుకొని ఇలా వాయిస్తూ ఉంటాడు, పైగా ఇక్కడే దేవుడి గుడి ఉంది కదా అనుకుంటున్నాను నేను. అది కాస్త ఎక్స్పెన్సివ్, బట్ ఇట్స్ ఓకే, లైక్ ఐ ప్లాన్, నో ప్రాబ్లం. లేదా ఫ్యామిలీ ఫొటోస్ లేదా ఏదైనా నేచర్ పెట్టేయమంటారా, లేదా వాల్పేపర్ బెటర్ ఉంటుందా? అదే వాల్పేపర్లోనే ఏం పెట్టాలి? మొత్తం ఏం వాల్పేపర్ అంటే ఏం పెడతాం? మనకి అప్పుడు చెప్పారు కదా వాళ్ళు, మొత్తం వాళ్ళు వేరే కలర్, వేరే కలర్ పెట్టి వదిలేయడమా? వేరే కలర్ అంటే కలర్ అది పేపర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. అవసరం వాల్పేపర్ అంటే ఏదైనా ఫోటో ఉన్నది పండు, మొత్తం వేరే కలర్ ఎందుకు, వైటే బాగుంది కదా. ఇక ఈ గోడల మీద మరకలు కనబడుతూ ఉంటాయి మీకు, ఇవన్నీ మావుడు చేసే కార్యాలు, ఇవన్నీ తప్పదు అది. సో గైస్, మొత్తంగా ఇది మా హోమ్ టూర్. అండ్ మా ఆవిడకి నచ్చినట్టుగా నేను ప్లాన్ చేసిన, నువ్వు ప్లాన్ చేసిన, ఓకే, నువ్వు ప్లాన్ చేసిన, నేను మార్పులు చెప్పిన హోమ్ ఇంటీరియర్ డిజైన్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వర్క్ ఎలా అనిపించిందో మీరు నాకు చెప్పండి. బై ద వే, ఈ వర్క్ అంతా చేసిన పర్సన్ నేను మీకు చూపిస్తాను. బై ద వే, ఈ ఇంటీరియర్ వర్క్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తారు, మనం కూడా చెప్తాము. మా ఆవిడ చెప్పిన అతను అన్నీ చేశాడు, అన్ని ప్లాన్, కొన్ని చేంజెస్ అయితే చేసాము. అంటే ఫస్ట్ మనం చూసినప్పుడు అయితే ఒకలాగా అనిపిస్తుంది, ఓకే అనిపిస్తుంది. అది మనకి తీరా అది ఆ కబోర్డ్ వర్క్ అయిపోయిన తర్వాత, కలర్ అయిపోయిన తర్వాత ఇదేం కలర్ అని ఫీల్ అయ్యి దాని తర్వాత చేంజ్ చేయడం, అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మంచి డీలర్ అంటారు వాళ్ళను, మంచి వాళ్ళకి వెండర్కి ఇవ్వండి ఇంటీరియర్. అంటే ఓపిక్గా ఉంటారు చూడు, ఓపిక్గా వినేవాళ్ళు. అగ్రెషన్, కోపంగా ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వకండి. ఎవరైతే ఓపిక్గా మీ మాట విని ఓకే సార్ ఎలా అంటే అలా, వాళ్ళు డబ్బులు తీసుకున్నా పర్లేదు, కానీ మనకు నచ్చినట్టుగా అవుట్పుట్ ఇచ్చే వాళ్ళతో వర్క్ చేయండి. లేదా మీరు ఇక్కడ ఎక్కడ మీకు నచ్చకుండా జరిగినా లైఫ్ లాంగ్ అరే ఇది నాకు నచ్చినట్టు జరగలేదురా అని ఫీలింగ్ ఉండిపోద్ది, అలా ఉండకూడదు. సో అంతే కదా, ఆ షీట్లో మనం చూసే కలర్ ఒకలా ఉంటుంది, అది మనకి కబోర్డ్ మీద వచ్చేసరికి అది ఇంకోలా ఉంటుంది. అప్పుడు ఇలాంటివి అయితే మేము చాలా చూసాము. వాటిని ఏం చేయలేము యాక్చువల్గా. మీరు లైవ్లో ఎవరైనా ఇల్లుకి వెళ్ళి, లేదా ఆల్రెడీ ఇంటీరియర్ చేసే వాళ్ళు ఇల్లు సెటప్ చేసి పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి చూసి ఇదే చేసేమని కాపీ చేసేమని చెప్పండి. మీరు క్యాటలాగ్ చూసి ఇంట్లో వచ్చిన తర్వాత అరే ఇదేంటి ఇక్కడ తిరగబడుతుంది, అక్కడ వేరే తిరగబడుతుంది, ఆగమైపోతారు. సో చూసి, ఒక ఇల్లు చూసి, లేదా ఒక డిజైన్ చూసి, ఒక గూగుల్లో ఫోటో చూసి నువ్వు ఇలా చేసామని చెప్పండి. నేను అలాగే చేశాను, బట్ దే డిడ్ గుడ్ వర్క్. చిన్న చిన్న వర్క్స్ మిగిలిపోయినాయి, స్క్రూలు కానీ కొంచెం సౌండ్ రావడాలు, అవి న్యాచురల్గా ఉంటాయి. అవి వాళ్ళు వెంటనే రిజాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇంటీరియర్ చేసిన పర్సన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. తను మీకు చెప్తాడు ఇదంతా ఎంతలో అయింది, ఏ బడ్జెట్లో అవుద్దని తనే చెప్తాడు మీకు క్లియర్గా. సో గైస్, ఫైనల్గా మన ఇల్లు మొత్తం ఇంటీరియర్ ప్లాన్ చేసింది, డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన పర్సన్ ఈయనే, శ్రీదత్త ఇంటీరియర్ కంపెనీ వాళ్ళు. సో ఈ కంప్లీట్ డిజైన్ గురించి సారే చెప్తారు. సార్ చెప్పండి సార్. నా పేరు రాము అండి. ఓకే. శ్రీదత్త ఇంటీరియర్ డిజైన్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, కొనస్థలిపురం అండి ఆఫీస్ నాది. సో ఇది సార్ వాళ్ళది స్టార్ట్ చేసి ఒక 20-25 డేస్ అవుతుంది. 20-25 డేస్ అవుతుంది. సో ఆల్రెడీ ఫాల్ సీలింగ్ చేశారు వీళ్ళది. సో వీళ్ళంటూ కొంచెం 3 BHK కాకుండా 2 BHK ఉంది. సో 3 BHK ఉంటే కొంచెం బెటర్గా ఉంటుండే. సో ఇలా కూడా ప్లాన్ చేస్తాము. సో సార్, మా ఆడియన్స్ ఇప్పుడు ఈ మొత్తం చూశారు, మీ వర్క్ అంతా చూశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ వాళ్ళకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది 2 BHK ఫ్లాట్కి లైక్ ఎంత ప్రైస్లో మీరు చేయగలరు, లైక్ ఎలా ఉంటుంది మామూలుగా ప్రైజింగ్? ప్రైస్ అంటే అఫోర్డబుల్ ప్రైస్ అండి. సో మనము మీ బడ్జెట్ బట్టి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇట్లా అదే చేసుకోవచ్చు. సో మాకైతే అండి లైక్ మరీ ఎక్కువేం కాలేదు. ఇప్పుడు అనుకుంటారు అందరూ 20 లక్షలు 15 లక్షలు అలా ఏం కాలేదు, రీజనబుల్ ప్రైస్లో అయింది. నేను ప్రైస్ క్లియర్గా చెప్పలేను, ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్ దగ్గర. కాకపోతే బయట మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్లో ఇస్తారు మీరు. మార్కెట్ కన్నా మీకు 90% మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా దానికి బెస్ట్ నేను ఇస్తాను. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. మీరు ఇంటీరియర్ ఇంటిని ప్లాన్ చేస్తుంటే మార్కెట్లో ఉన్న డిఫరెంట్ పీపుల్ని అడగండి, ఆ ప్రైస్లోనే ది బెస్ట్ ప్రైస్ ఇస్తారు మీరు. సార్ ఖచ్చితంగా మా ఫాలోవర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ, డెఫినెట్గా ఇస్తానండి. సార్ టైమింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మా దానికి 20-25 రోజులు అయింది కావచ్చు. 2 BHK ఎలా ఉంటుంది, 3 BHK ఎలా ఉంటుంది? 2 BHK కంటే మ్యాక్సిమం అయితే ఇక్కడ
20-25 డేస్లో ఇస్తాను. 25 days లో 2 BHK పర్ఫెక్ట్ వర్క్. పర్ఫెక్ట్ వర్క్, ఇంకేం రాదు, రెడీ టు మూవ్ వచ్చేయచ్చు మీరు. ఓకే. సో 3 BHKకి అయితే ఒక 10 days వేసుకోండి. 3 BHK దీనికి 20 days, ఇంకో 10 days వేసుకో. ఇంకో 10 days వేసుకో. సో 30. సో 2 BHKకి 25 days వేసుకుంటే 3 BHKకి 35 days వేసుకో. 10 days 35 40 అనుకోండి అంతే. పర్ఫెక్ట్ వర్క్ ఉంటుంది. సరే, ఇంకోటి మన కంపెనీ ఓన్లీ ఇంటీరియర్ ప్లాన్ చేస్తుందా లేక ఫర్దర్గా సర్వీస్ ఉందా? అన్నీ చేస్తామండి. 3D డిజైన్ కూడా ఇస్తాం కస్టమర్కి. ఒకవేళ మీకు మాకు ఇలా నాకు ఐడియా లేదు అనుకోండి, మీకు 3D డిజైన్ కూడా నేను ఇస్తాను. ఎస్ గైస్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. విషయం ఏంటంటే మనం ఇంటీరియర్ అనుకున్నప్పుడు మన ఇంటీరియర్లో కొన్ని కలర్స్ మనం మైండ్లో అనుకుంటాం, కాకపోతే అవి ఇంట్లో అప్లై అయితే ఎలా ఉంటే మనకు తెలియదు. మేము స్టార్టింగ్లో వేరే కలర్ అనుకున్నాము, తర్వాత సార్ వాళ్ళు మాకు 3D డిజైన్ చూపించారు. ఏంటంటే మీరు చెప్పిన ఇన్పుట్స్ తోటి వీళ్ళు మీ ఇంటి 3D డిజైన్ చేసి ఎలా ఉండబోతుందో ముందే చూపిస్తారు. దాంతో మనం ప్రొసీడ్ అయిపోతుంది. దాని మీకు కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా ఉంటుంది. మీరు ఉన్నా లేకపోయినా ప్రాజెక్ట్ మాత్రం ఈజీగా అయిపోతుంది. చాలా కంపెనీస్ ఈ 3D డిజైన్ సర్వీస్కి ఎక్స్ట్రా పే చార్జ్ చేస్తాయి. ఐ థింక్ మీ దగ్గర లేదనుకుంటే చార్జెస్. నాకు చార్జెస్ ఏం లేవు, ఫ్రీగానే. ముందే మీకు ఫ్రీగా చూపిస్తారు మీ ఇల్లు మీరు కోరిన కలర్స్ ఇలా ఉంటుంది అని. ఎస్ సార్. సో ఇంటీరియర్తో పాటు మీరు లైక్ ఫర్నిచర్స్ అలాంటి ప్లాన్ చేస్తారు? అది కూడా చేస్తామండి. సోఫా ఫర్నిచర్ దాని డిజైన్తో పాటు కూడా వస్తుంది కాబట్టి కస్టమైజ్ చేద్దామంటే కస్టమైజ్ కూడా చేసిస్తాం. సో సార్, మీరు చెప్పేదాని ప్రకారము ఒక ఎంటీ ఇల్లు, నచ్చిన ఇల్లు కొని మీకు ఇచ్చిస్తే అయిపోతుంది. జస్ట్ ఒక ఎంటీ ఇల్లు, మామూలు వాల్స్ ఉంటే చాలు, దానికి 3D డిజైన్ ఎలా అంటే మనం ఆడుకోవచ్చు. దట్ ఈస్ సో నైస్ సార్. సో మన ఆపరేషన్ ఎక్కడ సార్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము హైదరాబాద్లో ఉన్నాము. ఏ ఏరియాలో మీ ఆపరేషన్స్ ఉన్నాయి? సో ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం చేస్తామండి. హైదరాబాద్లో కంప్లీట్గా చేస్తాం. ఓకే. తెలంగాణ అనుకోండి, ఇంకా మొత్తం మన హైదరాబాద్ దాటి అక్కడ కూడా చేస్తాం, అవుట్స్కట్ కూడా చేస్తాం. ఓకే. సో ఓన్లీ హైదరాబాదే ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా సరే చేస్తాం. ఓకే. తెలంగాణ వైజ్ ఎక్కడైనా చేస్తాం. ఓకే, రైట్ సార్. సో గైస్, సార్ వాళ్ళ కంపెనీ కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, తెలంగాణ వైజ్గా ఎక్కడైనా సరే, మీరు సిద్దిపేట వాళ్ళైనా వరంగల్ వాళ్ళైనా సార్, వరంగల్ అయినా సిద్దిపేట అయినా ఇక్కడ ఆంధ్ర అయినా, సో అన్ని ప్లేసెస్లో వాళ్ళు సర్వీస్ అందిస్తున్నారు. నేను ఖమ్మం భద్రాచలం కూడా చేశానండి. 5 years బ్యాక్, ప్రమోషన్ లేదు అప్పుడు. ఓకే ఓకే, రైట్ సార్. సో గైస్, నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఇప్పుడు మన ఇల్లు మొత్తం కంప్లీట్ మీరు చూశారు, మేము చూసాము. మా ఆవిడ చెప్పినట్టు విషయం ఏంటంటే, మీరు ఇంటీరియర్ చేసే వాళ్ళని చూసేటప్పుడు బాగా ఓపిక ఉన్న వాళ్ళని చూడండి. ఎందుకంటే కాస్త షార్ట్ టెంపర్ వాళ్ళు ఉన్నవన్నా, ఎందుకంటే ఇల్లు కదా, మనం రకరకాల మార్పులు చెప్తాం, వాళ్ళు ఓపికగా విని చేసేవాళ్ళు కావాలి. సార్ మాకైతే ఆ ఇబ్బంది రాలేదు. ఓపికగా మేము ఏది చెప్పినా, ఏ మార్పులు చేసినా, యాక్చువల్గా ఒక పర్టికులర్ టైంలో ఒక సెక్షన్ అయిపోయింది, కానీ ఆ కలర్ మాకు నచ్చలేదు. వాళ్ళు కంప్లీట్గా తీసి మళ్ళీ చేశారు, అడిషనల్గా ఏం ఛార్జ్ చేయలేదు. అంటే మనం కోరినట్టుగా వాళ్ళు చేసిస్తారు. అందులో మాత్రం ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ సార్. మాకు సర్వీస్ నచ్చింది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో మా కస్టమర్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారా లాస్ట్గా? ఏం లేదండి, చేసినప్పుడు కొంచెం మంచి రైట్ పర్సన్ని పట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. సో మీరు ఈ వర్క్లో ఎలా ఉంటుందంటే, సగం చేసి వదిలిపోవడము, అలా చాలా ప్రాజెక్ట్ చేశాను నేను. చేసేటట్టు ఉంది కాబట్టి అందరు అలానే అనుకోకండి. సో మంచి వాళ్ళని పట్టుకుంటే మీకు కూడా కొంచెం మంచిగా వస్తుంది ఇల్లు కూడా అని చెప్పి. ఒక పాయింట్ మర్చిపోయాను సార్, వారంటీ విషయం. వారంటీ సార్, నాకు సార్ ఇచ్చిన వారంటీ ఏంటంటే సార్ 10 years. ఒక ఇంటీరియర్ వర్క్ అయిపోయిన తర్వాత 10 years, ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సార్ వాళ్ళ మనుషులు వస్తారు, అంతే సార్? డెఫినెట్గా వస్తామండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మ్యాక్సిమం అయితే రాదు, చిన్న పిల్లల స్క్రూస్ అవి ఊసిపోవడం అయితే కంపల్సరీ వచ్చి చేస్తారు. ఓకే. సో 10 years వరకు ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సార్ వాళ్ళే వస్తారు, దానికి ఎక్స్ట్రా చార్జ్ ఉండదు? ఎక్స్ట్రా చార్జ్ ఏమి ఉండదు. మనం 10 years వరకు కంప్లీట్ ఏమి ఉండదు ప్రాబ్లం. ఓకే. ఒక విషయం సార్, యాక్చువల్గా ఇంటీరియర్కి దాని లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్? మామూలుగా మీరు 10 years వారంటీ ఇస్తున్నారు. లైఫ్ టైం అంటే ఏముంటుంది, మినిమమ్ జనరల్గా అయితే మీరు వాల్ ఎప్పుడైతే వాటర్ రాలేదనుకో, మినిమం 20 years 30 years వరకు సీపేజ్ లాంటి ప్రాబ్లం లేకపోతే, ఏ ప్రాబ్లం లేకుంటే మినిమం 20 years వరకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, 20 years వరకు. దట్స్ రీజనబుల్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడున్న దాంట్లో అయితే జనరల్గా చెప్పాలంటే మనకే బోర్ కొడుతుంది ఒక 5 years తర్వాత, మనం మార్చుదామని బోర్ కొడుతుంది. జేబులో డబ్బులు ఉన్నప్పుడు అన్ని బోర్ కొడతాయి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళ. సో గైస్, ఓవరాల్గా వీఆర్ వెరీ హ్యాపీ. మా ఆవిడ ముఖం కూడా మీరు చూసి ఉంటారు, మాకు నచ్చినట్టుగా మా ఇల్లు లుక్కే మారిపోయింది. నేను మీకు బిఫోర్ ఆఫ్టర్ వీడియో కూడా చూపించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వీ రియలీ లవ్ యువర్ సర్వీస్. ఐ హోప్ మా సబ్స్క్రైబర్స్ అన్న మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇంతకన్నా బెస్ట్ క్వాలిటీ ఇస్తారని ఆశిస్తాను. డెఫినెట్గా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఓకే సార్, అండ్ మీరు సార్ వాళ్ళ కంపెనీ అప్రోచ్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, అండ్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ.